ఫస్ట్ ట్రాన్సాక్షన్ మనకు చూస్తే ఏముంది అంటే అనిల్ స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్ ₹75,000 అనేసి అంటున్నారు. అంటే అనిల్ బిజినెస్ అనేది స్టార్ట్ చేయడానికి ₹5,000 క్యాష్ అనేది తీసుకొచ్చారు అనేసి చెప్తున్నారు. ఇక్కడ ఎంట్రీ అనేది మనం ఒకసారి చూస్తే ఏమని రాసుకున్నాం అంటే క్యాష్ అకౌంట్ ఈటార్ టు అనిల్స్ క్యాపిటల్ అకౌంట్ అనేసి రాస్తుంది. ఇది ఏ రూల్ ప్రకారం క్యాష్ ని డెబిట్ చేస్తామంటే రియల్ అకౌంట్ ప్రకారం డెబిట్ వాట్ కమ్స్ ఇన్, కమ్స్ లోకి వచ్చే వాటిని డెబిట్ చేయాలి. అలాగే అనిల్ క్యాపిటల్ అకౌంట్ ని ఎందుకు క్రెడిట్ చేసామంటే పర్సనల్ అకౌంట్ ప్రకారం క్రెడిట్ ది గివర్, అంటే అనిల్ అమౌంట్ అనేది ఇస్తున్నారు, క్యాష్ రూపంలో క్యాపిటల్ తెస్తున్నారు కాబట్టి అనిల్ క్యాపిటల్ అకౌంట్ క్రెడిట్ అవుతుంది, క్యాష్ అనేది సంస్థకు వస్తుంది. కాబట్టి రియల్ అకౌంట్ ప్రకారం డెబిట్ వాట్ కమ్స్ ఇన్ అనే రూల్ ప్రకారం క్యాష్ అకౌంట్ ని మనం డెబిట్ చేసాం. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నేరేషన్ అనేది రాద్దాం. నేరేషన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే బీయింగ్ అనిల్ స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్ అనేసి రాసుకున్నాం. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చూస్తే January 2nd ఉంది. ఏమని ఉందంటే క్యాష్ సేల్స్ అని ఉంది. ఎంత ఉంది అంటే 10,000 ఉంది. కాబట్టి అది మనం ఎంట్రీ అనేది రాద్దాం. January 2nd డేట్ అనేది ఈ విధంగా వేసుకుని క్యాష్ సేల్స్ అంటే ఎంట్రీ ఏమొస్తుంది అంటే క్యాష్ అకౌంట్ ఈటార్ టు సేల్స్ అకౌంట్ అనేసి రాసుకోవాల్సి ఉంటుంది. సేల్స్ అకౌంట్ 10,000, అలాగే క్రెడిట్ లో కూడా 10,000 అనేది రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం క్యాష్ ని ఎందుకు డెబిట్ చేసామంటే రియల్ అకౌంట్ ప్రకారం డెబిట్ వాట్ కమ్స్ ఇన్, సేల్స్ అనేసి సేల్స్ ని క్రెడిట్ రాస్తాం. ఇది ఏ రూల్ ప్రకారం అంటే నామినల్ అకౌంట్ ప్రకారం